వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ట్రఫీ సారీస్. ఈ రోజు మనం అన్షు ట్రఫీ సారీస్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నామండి. జార్జెట్ లో చక్కగా గ్యాప్ బోర్డర్ లో ఉన్నటువంటి సారీస్ అన్నమాట. అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. టోటల్ గా 8 కలర్స్, అన్ని కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ నెంబర్ ఉంది కదా, 2 నెంబర్స్ ఇస్తున్నాం. 2 నెంబర్స్ లో మీరు ఏదైనా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేసు ఒకటే నెంబర్ ఇస్తే కనుక ఒకటే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే ఉంది అండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మనకి లేవు కాబట్టి అవి ఎవరు కూడా చేయొద్దు. పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి మీరు పంపిస్తే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ రోజు మనకి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. చాలా రోజుల తర్వాత మనం దాంట్లో వీడియో అనేది పెడుతున్నాం అన్నమాట. ఓకే, ఈ రోజు మనం చూసే సారీస్ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అండి. ఫస్ట్ నేను ఈ సారీ చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకునేటప్పుడు ఇట్లా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి. ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇది ప్రాసెస్. మా వాళ్ళు మీ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ మీద ఆ సారీ తీసి పక్కన పెట్టేసి మీకు పే చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు వెంటనే పే చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టేసేయండి. అక్కడితో మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది సారీ నెంబర్ 1. జార్జెట్ మెటీరియల్, చక్కగా ఆఫీస్ పర్పస్ కట్టుకోవచ్చు. ఎప్పుడు మనం జార్జెట్ మెటీరియల్లో నార్మల్ గా ఉన్నటువంటి మెటీరియల్ మాత్రమే చూస్తూ ఉంటాం, ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అట్లా సింపుల్ గా. ఇది అలా కాకుండా చూడండి, కొంచెం క్లాసీ లుక్ కనిపిస్తుంది. నేను కట్టుకున్న సారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ సారీ కట్టుకున్నాను. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా మనకి దీనికి చక్కగా సెట్ అయిపోయింది అనమాట. పైన ఫాయిల్ ప్రింట్ బోర్డర్ సింగిల్ లైన్ ఇచ్చారు. సెకండ్ వైపు అదే ఫాయిల్ ప్రింట్ బోర్డర్ మనకి డబల్ లైన్ ఇచ్చారు. మధ్యలో గ్యాప్ బోర్డర్ వచ్చింది. ఓకే, ఇది మనకి టోటల్ సారీ లుక్. మధ్యలో వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. ఆ కింద వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్ కూడా ఇచ్చారు. మీ అందరికీ తెలుసు ఫాయిల్ ప్రింట్ కానీ స్టోన్ వర్క్ కానీ అలాగే మిర్రర్ వర్క్ కానీ వచ్చినప్పుడు నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, రివర్స్లో ఐరన్ అయితే చేయించుకోండి అని చెప్పేసి, వాష్ చేయక ముందు ఒకసారి. ఓకే, ఇది మనకి పళ్ళు. టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అనేది ఇట్లా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు అండ్ వైట్ కలర్ ప్రింట్ కూడా ఇచ్చారు. వైట్ కలర్ ప్రింట్ అంటే పౌడర్ ప్రింట్ అయితే కాదు అండి. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి ప్రింటెడ్ మోడల్ వచ్చింది. మా ఇన్స్టాగ్రామ్ ని కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేది మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మిస్ అవ్వకుండా ఆ ఛానల్ ని కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ ని కూడా చూడండి. ఓకే, డైలీ వేర్ సారీస్ ఇన్స్టాగ్రామ్ కన్నా కూడా మేము అన్షు టఫీ ఇన్స్టాగ్రామ్ లోనే కొంచెం ఎక్కువ పెట్టాలి అని అనుకుంటున్నాం. మొత్తం సారీ అంతా లుక్ వైజ్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. నెక్స్ట్ మనం సారీ నెంబర్ 2 చూద్దాం. సారీ నెంబర్ 2 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి కలర్స్ అండ్ చాలా మంచి డిజైన్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ అన్నమాట. నావీ బ్లూ కలర్ వేరే ఉంది దీంట్లో, అదొకటి ఒకసారి చూసుకోండి. ఇది రాయల్ బ్లూ కలర్. రాయల్ బ్లూ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది. ఒకసారి రివర్స్ లో ఐరన్ చేయించేసారు అనుకోండి, చాలా మంచిగా చక్కగా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. మొత్తం వైట్ ప్రింట్ అండ్ ఫాయిల్ ప్రింట్ కూడా సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు ఆల్రెడీ నేను చూపించిన పళ్ళు చూసారు కదా మీకు, సేమ్ ఇలాగే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది. కలర్స్ మాత్రం అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చాయి, మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి. సారీ నెంబర్ 4 3 చూద్దాం. సారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అండి, పికాక్ బ్లూ కలర్. నిన్ననో మొన్ననో లైవ్ లో కూడా చూపించాను, చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయా. అంతకుముందు ఒకసారి కట్టుకున్నాను ఆల్ ఓవర్ క్రీపర్ మనకి బనారసీ జార్జెట్ లో, అది కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక డిజైన్ లో వచ్చింది అనమాట. కలర్ మాత్రం ఫాస్ట్ మూవింగ్ ఉన్నటువంటి కలర్. సారీ నెంబర్ వచ్చేసి 3 నెంబర్. సారీ లుక్ చూడండి, మీకు పైన ఫాయిల్ ప్రింట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ మీరు కలర్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, మీరు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఆ వీడియో మాకు పంపిస్తే దాంట్లో డ్యామేజ్ ఎక్కడ ఉందనేది చూసి ఆ సారీ మేము రిటర్న్ తీసేసుకుంటాము. అయితే కంపల్సరీ వీడియో ఉండాలి. వీడియో లేకుండా సారీ రిటర్న్ అయితే మేము తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే అలవాటు చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 4 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. చక్కగా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి. ఇది రెడ్ కలర్ మీద వైట్ కలర్ చాలా బాగుంది. దీని మీద కూడా మనకి ఇక్కత్ స్టైల్ ప్రింటింగ్ లోనే బుటీస్ ఇచ్చారనమాట. అది వైట్ కలర్ బుటీ కనిపిస్తుంది కదా మీకు, ఆ బుటీ అంతా కూడా ఇక్కత్ స్టైల్ బుటీ లాగా ఇచ్చారు. సేమ్ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ అండ్ గ్యాప్ బోర్డర్. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్. పే చేయండి అని చెప్పిన తర్వాత 5 to 10 minutes లోపు మీకు ఇంకేదైనా వర్క్స్ ఉంటే కనుక గబగబా అవి కంప్లీట్ చేసేసుకుని 5 to 10 minutes లోపు మీరు పే చేయకపోతే కనుక ఆ సారీని మేము వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాం. అదైతే గుర్తుపెట్టుకోండి.
శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ అండి. సారీ లుక్ చూడండి ఎంత మంచిగా ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో. మీరు ఇది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. కాకపోతే వాష్ చేసే ముందు మాత్రం ఫస్ట్ టైం ఒకసారి రివర్స్ లో చక్కగా దీన్ని ఐరన్ చేయించుకుంటే కనుక ఈ ఫాయిల్ ప్రింట్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. అలాగే పార్సిల్ మీకు ఫోటో పెడతారు కదా అండి మా వాళ్ళు, పెట్టిన పార్సిల్ ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల మేము చార్ట్ మొత్తం క్లియర్ చేయాల్సి వస్తుంది. దాంతో మీకు పెట్టిన ఫోటో అనేది మిస్ అవుతుంది. మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిపోయి అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు ఆ పార్సిల్ కానీ మన చార్ట్ కానీ క్లియర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ముందు మాత్రం దయచేసి ఎవరు కూడా క్లియర్ చేసుకోవద్దు. ఆ పార్సిల్ ఫోటో మీరే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ పార్సిల్ రాకపోతే ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసి అది రాలేదండి అంటే మా వాళ్ళు అడుగుతారు పార్సిల్ ఫోటో పంపించండి అని. పార్సిల్ ఫోటో మీద మీకు పార్సిల్ ఫోటో మీద కాదు, పార్సిల్ ఫోటోలో మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుందండి. ఆ ట్రాకింగ్ నెంబర్ పైన మేము ఒక డేట్ వేస్తాం. ఇవాళ సపోజ్ డేట్ ఎంత 11వ తారీఖు కదా, మేము ఇవాళ ఆర్డర్ తీసుకునే సారీస్ అన్ని ఏం చేస్తామంటే ఒక రోజు మధ్యలో గ్యాప్ 12వ తారీఖు వదిలేసి 13 అని డేట్ వేస్తాం. అంటే ఒక్కరోజు ఎక్స్ట్రానే వేసుకుంటాం అనమాట. మేము డేట్ వేసేది కూడా 13 అని వేస్తాం. 13 నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ కానీ 4 వర్కింగ్ డేస్ కానీ తీసుకోండి. ఎందుకంటే మేము ముందే వేసేస్తున్నాము, డేట్ ఎక్స్ట్రా వేస్తున్నాం కాబట్టి మీకు తొందరగానే రీచ్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. పోస్టల్ అయితే మాత్రం మినిమం 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి. డిటీడీసీ అయితే మాత్రం 5 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. మేము డేట్ కూడా ఎక్స్ట్రా ఒక రోజు ఎక్స్ట్రా వేసి పెడుతున్నాము. మీరు ఒక్కసారి ఎవరైనా ఇప్పటివరకు అబ్జర్వ్ చేయకపోతే కనుక మా ఒకసారి పార్సిల్ ఫోటో అబ్జర్వ్ చేయండి. మీకు పెట్టిన స్నాప్ పెట్టిన డేట్ వేరే ఉంటుంది, పార్సిల్ మీద ఉన్న డేట్ వేరే ఉంటుంది. ఓకే, సారీ లుక్ మీకు ఇలా వచ్చింది. సారీ నెంబర్ 6 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బ్లాక్ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే రెగ్యులర్ గా కొంచెం ఏదో ఒకటి బ్లాక్ కడుతూనే ఉన్నాను కదా. మెహందీ గ్రీన్ కలర్ సారీ కట్టి చాలా రోజులు అయిందని చెప్పేసి నేను మెహందీ గ్రీన్ కలర్ సారీ అనేది కట్టాను. సారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది అండి, క్లాసీగా ఉంటుంది. అలాగే ఈ సారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు ఇది వైట్ కలర్ అనేది బ్లాక్ మీద బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. రెగ్యులర్ గా ఉండే జార్జెట్ కన్నా ఇది మనకి చాలా బాగుంది అనమాట. అందుకే కొంచెం డిజైనర్ టైప్ లో వచ్చింది కాబట్టి. ఇంకొక 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ కూడా ఫాస్ట్ గా చెప్పేస్తాను. సారీ నెంబర్ వచ్చేసి 7. ఇంతకు ముందు మనం చూసిన సారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి. ఇది మనకి నావీ బ్లూ కలర్ లో విత్ గ్యాప్ బోర్డర్ లో వచ్చింది. ఫాయిల్ ప్రింట్ ఉంది దీంట్లో, అది నార్మల్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట. కలర్ చూడండి చాలా మంచిగా వచ్చింది. నంబర్ తీసుకోమా. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకుండా అలా చూస్తూ ఉన్నారనుకోండి సారీస్ ని మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం. ఓకే, ఇలా ఇది పళ్ళు. మంచి కలెక్షన్స్ ఉంటాయి. అన్షు టఫీ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి. సింగిల్ సారీస్ అన్ని కూడా మేము అక్కడ ఇన్స్టాగ్రామ్ లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్. అక్కడి నుంచి చూసి కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. సారీ లుక్ టోటల్ గా ఇలా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్. చాలా బాగుంది. మంచి పింక్ కలర్ అనమాట. మరీ లైట్ బేబీ పింక్ కలర్ కాదు, అలానే రాణి పింక్ కూడా కాదు. పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. నంబర్ అయితే 8 నెంబర్. కంపల్సరీ మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మాత్రం కంపల్సరీ తీయాలండి. తీసిన తర్వాత అది మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. ఈ సారీ ఉంటే పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే సారీ పక్కన పెడతాము. అలా కాకుండా మీరు సారీ ఉందా అని చెప్పి అడిగారు అనుకోండి, ఉంటే కనుక ఉంది అని చెప్తారు. ఈ లోపు ఒక సారీ ఉన్నా 2 సారీస్ ఉన్నా ఎవరైనా అడిగారు అనుకోండి ఈ సారీకి పే చేస్తాము అని చెప్పేసి, వాళ్ళకి పే చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ లోపు మీకు ఉందని చెప్పారు కదా అని చెప్పి మీరు పే చేస్తారు. మళ్ళీ అవి రిటర్న్ చేయడానికి మేము ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు చక్కగా 1, 2, 3 అని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం ఆ 3 మెసేజెస్ తోనే మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు పెట్టే 3 మెసేజెస్ తో మాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసి ఆ సారీ పక్కన పెట్టేస్తాం. మనకి ఈజీ వే అనమాట ఇది. గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే ఉందండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియో ఇప్పటి వరకు చూసి కూడా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను. మీకు ఏదైనా మా సారీస్ కి సంబంధించి ప్రాబ్లం ఉంటే కనుక ఒక్కసారి మా పిల్లలకి మెసేజ్ పెట్టండి. వాళ్ళు కనుక వాళ్ళు రెస్పాండ్ అవుతారు వెంటనే. కాకపోతే ఏంటంటే దానికి రిప్లై మీకు రావాలి అంటే మీరు పార్సల్ రీచ్ అవ్వలేదు, మీ పార్సల్ ఫోటో పెడతారు. అది పెట్టింది మా వాళ్ళకి మళ్ళీ డిటీడీసీ వాళ్ళకి మేము పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చే వరకు మాత్రం కొంచెం టైం పడుతుందండి. మళ్ళీ వాళ్ళు మీ ఊరు వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఇది ఇంకా డెలివరీ ఇవ్వలేదని చెప్పేసి ఇదంతా ఫాలో అప్ చేసుకోవడానికి
కొంచెం టైం పడుతుంది. అప్పటికీ మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒకటి ఒక 4-5 అవర్స్ తర్వాత కూడా అంటే ఈవినింగ్స్ మళ్ళీ అక్కడ ఉండవు కాబట్టి అండి, వర్కింగ్ అవర్స్లో అయితే మాత్రమే ఫాస్ట్గా రిప్లై ఇవ్వగలుగుతాము. వాళ్ళు కూడా ఉండరు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మా పిల్లలు అలా కూడా రెస్పాండ్ అవ్వకపోతే మీరు పబ్లిక్లోనే కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ని నేనే చదువుతానండి. పబ్లిక్లో మీరు పెట్టే ప్రతి ఒక్క కమెంట్ కూడా దానికి లైక్ చేసేది కూడా నేనే కాబట్టి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నేను వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నా సైడ్ నుంచి నేను కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. మీ సైడ్ నుంచి మీరు ఒక లైక్ చేసి నాకు కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.